అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా వేదం మొదలుకొని అమ్మవారి గురించి ప్రస్తావన చేసినప్పుడు వాడిన మాట శబ్దం దేవి అని మాత్రమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే వేదం చెప్పింది ఇక్కడ. దుర్గా దేవి, ఆ తల్లిని మేము శరణ వేడుతున్నాం అన్నది ఇక్కడ. అదేవిధంగా సరస్వతీదేవి మంత్రం చెప్తూ ప్రణో దేవి సరస్వతి, అక్కడ ప్రణో దేవి సరస్వతి అన్నారు ఇక్కడ. ఇలా మనకు అమ్మవారి గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా వేదము దేవి అనే శబ్దాన్ని వాడింది కనుక అమ్మవారికి సహజమైనటువంటి పేరు దేవి. ఇది ముందు తెలుసుకోవాల్సినటువంటి అర్థం. అలాగే ఆ మాటనే ఈ దేవీ మహాత్మ్యంలో యా దేవి సర్వభూతేషు అంటే దేవీ దేవి అనే మాట అనేక చోట్ల వాడబడుతుంది. గ్రంథం పేరే దేవీ మహాత్మ్యం. అలాగే ఇదే వ్యాసుల వారు అమ్మవారికి సంబంధించిన మరొక పురాణం రచించారు, భాగవతం. దాని పేరేం పెట్టారండి? దేవీ భాగవతం అన్నారు. మళ్ళీ అక్కడ దేవీ శబ్దాన్ని వాడారు చూడండి ఇక్కడ. అలాగే మరొక ఉపపురాణాన్ని రచించారు వ్యాసుల వారు, దాని పేరు దేవీ పురాణం. ఎక్కడ చూసినా దేవి అనే శబ్దమే వాడబడుతున్నది. అంతేకాదు మనం మాట్లాడేటప్పుడు కూడా లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతి దేవి అని దేవి శబ్దం వాడుతూ ఉంటాం. అంటే దుర్గ మారింది, లక్ష్మి మారింది, సరస్వతి మారింది, కానీ దేవి మారలేదు. అంటే దేవి ఒక్కరే, ఆ దేవియే దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా పలు రూపములుగా వ్యక్తమవుతున్నది. ఎందువల్ల అంటే అదంతా మనం తెలుసుకోబోతుంది గ్రంథంలో. కనుక ఇందులో చెప్పబడింది లలితయ, లక్ష్మియ, ఈ రెండిటికి కాని భిన్నమైనటువంటి వేరే దుర్గయ అంటే కాదయ్యా. లలితగా, లక్ష్మిగా, సరస్వతిగా, దుర్గగా పలు రూపాలతో ఏ ఒకే ఒక్క శక్తిని ఆరాధిస్తున్నామో ఆ ఒక్క శక్తే ఇందులో చెప్పబడిన దేవత. నేరుగా మన విషయంలోకి ప్రవేశిస్తున్నాం. మరి దేవి అని ఎందుకన్నారు? ఇది మనం తెలుసుకోవాలి. దేవి అనే మాటకు అర్థం ఏమిటంటే దేవ అనే శబ్దమే స్త్రీలింగంలో దేవి అయ్యింది. కానీ మహర్షుల హృదయం ప్రకారము దేవ వేరు, దేవి వేరు కాదు. దేవ అంటే పుంలింగము, దేవి అంటే స్త్రీలింగము. అంటే దేవ అనగా డు వస్తుంది, దేవుడు. దేవి అనగా స్త్రీలింగం అని మనం అంటూ ఉంటాం. కానీ ఇద్దరికి ఒకటే పదం వాడారుగా. అంటే దివ్యత్వం అనేది ఒకటి ఉన్నది, దాన్ని మీరు పురుష రూపంలో ఉపాసిస్తే దేవుడు, స్త్రీ రూపంలో ఉపాసిస్తే దేవి. అంతేగాని దేవ మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకుంటే అదే దేవ తత్వాన్ని అక్కడ మల్లికార్జునుడు అన్నాం, ఇక్కడ భ్రమరాం అన్నాం, కానీ రెండు వేరు కాదు అని ఎరుక మనకు కలుగుతుంది. ఇంకేమున్నదండి ఇక్కడ? ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ఈ దేవశబ్దం ఎక్కడ వాడబడిందో ముందు తీసుకుంటే వేదములో దేవశబ్దం ఎక్కడ చెప్పారంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అనేక చోట్ల దేవశబ్దం ఉంది. అసలు దేవ వేద ఆ రెండు పదముల యొక్క సామీప్యం మనం చూస్తుంటే వేద దేవ చూడండి, అంతే చిత్రం. అంటే ఏది వేదములో ప్రతిపాదింపబడినదో ఆ తత్వమే దేవ. అందుకు దేవతగా ఎవరిని ఉపాసించాలంటే వేదము దేన్ని ప్రతిపాదించిందో అది దేవత అవుతుంది. కానీ ఎవడు పెడితే వాడు దేవుడు అయిపోడండి, తెలుసుకోండి. ఈ కలియుగంలో బోల్డ్ అంతమంది దేవుళ్ళు, దేవుడమ్మలు తయారైపోతున్నారు. కానీ వేదము ఏ ప్రమాణముతో దేవతని చెప్తుందో ఆ దేవతే. అంటే వేద సిద్ధమైనదే దేవత. అదే విషయాన్ని శంకర భగవత్పాదులు వారు త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాధ్యం త్రినయనం అని ఇదే మల్లికార్జున స్వామిని వర్ణిస్తూ శివానంద లహరిలో త్రయీవేద్యం హృద్యం అన్నారు ఇక్కడ. అంటే త్రయీ అనగా వేదము, వేదము చేత తెలియబడేటటువంటి పరమాత్మకు నమస్కారం అన్నారు శివుని. అందుకు వేదములో ప్రతిపాదింపబడిన శివ, విష్ణు, శక్తి ఇవన్నీ మనకు దేవతలు. వాళ్ళను ఉపాసించే మతం పేరు వేదమతం. అదే సనాతన ధర్మము. ఈ వేదమనందు అమ్మవారు అనేక చోట్ల కీర్తించబడుతున్నది. ఉపనిషత్తుల్లోనూ అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. చాందోగ్యోపనిషత్తులో అమ్మవారి కథ ఉంది విశేషంగా. కేనోపనిషత్తులో అమ్మవారి యొక్క వృత్తాంతం చాలా విశేషంగా ప్రస్తావన చేశారు. అందుకు ఉపనిషత్తుల్లో ఆవిడే జగీయమానంగా ప్రకాశిస్తున్నారు. ఇక వేదమునియందు అమ్మవారి సూక్తములు లెక్కలేని ఉన్నాయి. ఒకటి శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, సరస్వతీ సూక్తం, శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం అని వేదములందు ఋగ్వేదం మొదలుకొని అధర్వణ వేదం వరకు అమ్మవారి సూక్తములు చాలా ఉన్నాయి. వాటన్నిటి యందు ఆ తల్లిని దేవిగానే కీర్తించారు మనకి ఇక్కడ. అలా వేదముల యందు కీర్తించబడిన ఆ దేవినే ఇక్కడ దేవీ మహాత్మ్యములు వర్ణిస్తున్నారు. ఇక్కడ దేవీ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని వాడారు ఇక్కడ. అంటే దేవశబ్దానికి అర్థం ఒకటి, దివ్ అనే ధాతువు నుంచి దేవశబ్దం ఉత్పన్నమైంది. దీని అర్థం ఏమిటంటే స్వయం ప్రకాశ లక్షణము కలది. దేవశబ్దానికి ఇదే అర్థం, స్వయం ప్రకాశం. ఎందుకంటే ఆ పదం అందరూ వాడుతుంటారు కదండి, దేవుడు దేవుడు అని. ముందు అంటే ఏంటో తెలుసుకోండి. ఇక్కడ స్వయం ప్రకాశకము అని అర్థం. ప్రకాశం అంటే ఇక్కడ చైతన్యము అని అర్థం. స్వయంగా చైతన్యం కలది ఏదో అది దైవం. మరి మిగిలిన వాళ్ళన్నిటికీ చైతన్యం లేదా అంటే అది ఉంటే మనకు చైతన్యం ఉంది, కానీ మనం స్వతసిద్ధంగా చైతన్యం కాదు. ఈ దేహాలకు చైతన్యం లేదు. ఈ దేహాది ఉపాధులకి చైతన్యాన్ని కలిగిస్తున్న స్వయం చైతన్య స్వరూపం ఒకటి ఉన్నది. ఆ స్వయం చైతన్యమే స్వయం ప్రకాశము.
అదే ప్రపంచంలో అన్నిటినీ కదిలిస్తున్నది, నడిపిస్తున్నది. ఆ చైతన్య స్వరూపాన్ని దేవ అని పుంలింగంలో అంటారు, దేవి అని స్త్రీలింగంలో అంటారయ్యా అన్నాడు. ఈ చైతన్య స్వరూపమే పరబ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. అదే సచ్చిదానందము ఉంటుంది. కనుక సచ్చిదానంద స్వరూపమైన ఏ పరబ్రహ్మ ఉన్నారో అదే స్త్రీ రూపంలో ఉపాసిస్తే దేవి అంటున్నాం, పుం రూపంలో ఉపాసిస్తే దేవ అంటున్నాం. కానీ అది సర్వ ప్రపంచాన్ని నడిపిస్తూ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఏ ఈశ్వర రూపమైన చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే దేవ. ఇది తెలుసుకోవాలి. ఒక అర్థం ఏం చెప్పుకున్నాం? స్వయం ప్రకాశకము. రెండవ అర్థం ఇప్పుడు చెప్తున్నాం. క్రీడనార్థే అన్నారు ఇక్కడ. ఆడుకునే శక్తి అని అర్థంట. దేవనము అంటే ఆట, ఆడుకునేది దేవి అంటే అర్థం. ఎంత అందమైన మాట చూడండి. కనుక దేవి అంటే ఆడుకునే తల్లి, దేవహ అంటే ఆడుకునే అయ్య. అంతే. ఇక్కడ అయ్యా అమ్మ అయినా పని మాత్రం ఒకటే, ఏంటి? ఆడుకోవడం. ఆడుకునే వాళ్ళండి. దేవుడన్నా దేవి అన్నా ఆడుకునేవాళ్ళు. నిజానికి ప్రపంచం వాళ్ళకు ఒక ఆట. ఆట ఆడాలంటే ఆనందంగా ఆడేదానికి ఆట అని పేరు. ఏడుస్తూ ఆడితే ఆట అనరు, దాన్ని ఏడుపు అంటారు. ఇక్కడ ఎవడైనా ఒక ఆట ఆడుతున్నాడంటే ఆనందంతో ఆడతాడు, ఆనందం కోసం ఆడతాడు. ఆటలో టెన్షన్ ఉండదండి, పనిలో టెన్షన్ ఉంటుంది. కానీ ఒక పని చేసామంటే బోల్డ్ అంత టెన్షను, వర్రీ ఉంటుంది. ఎందుకంటే మనకు జ్ఞానం లేదు కనుక ఈ పని ఏమవుతుందో అని భయం. అదే ఆట అనుకోండి, అసలు అంటకుండా ఆడతాము, పైగా చాలా తృప్తిగా ఆనందంగా ఆడతాం. నిజానికి ఆట అనేది చేస్తున్నది ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవరూ కాదు. ఆయన ఆట ఏదంటే ప్రపంచము. ఆ ఆటలో జరిగే లీలలు ఏమిటి అంటే సృష్టి స్థితి లయలు. కనుక ఈ ప్రపంచాన్ని నడపడం అనే క్రియ పేరు ఆట. ఈ ఆట ఆడే శక్తి ఎవరికుంది? మీకు నాకు లేదది. ఎందుకంటే మనకున్నది పరిమిత జ్ఞానం. అది సంపూర్ణమైన అనంతమైన జ్ఞానంతో ఉంటూ సర్వ ప్రపంచాన్ని తన పట్టులో పెట్టుకుని నడుపుతోంది. ఒక రంగుల రాట్నం తిప్పినట్టు గ్రహాల రాట్నం తిప్పుతోంది. ఆ గ్రహాల్లో ఉన్నటువంటి జీవుల్ని నడిపిస్తోంది. వారి వారి కర్మల్ని అనుసరించి సర్వజీవుల్ని నడిపిస్తూ ఆడుకునే ఏ శక్తి ఉందో ఆ శక్తి పేరే దేవి. ఆ శక్తిని పుంలింగంలో అంటే దేవ. ఇది తెలుసుకోలేదు. కనుక ప్రపంచాన్ని ఒక ఆటలాగా, అవలీలగా, అలవోకగా, హాయిగా, ఆనందంగా, సంపూర్ణమైన జ్ఞానంతో నడుపుతున్నటువంటి ఏ పరమేశ్వర శక్తి ఉన్నదో ఆ శక్తి పేరు దేవి. ఆ పరమేశ్వరుడి పేరు దేవుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే దేవి అంటే ఇప్పుడు రెండు అర్థాలు తెలిసిపోయే. ప్రపంచాన్ని ఒక లీలగా ఆడుకునేది. అంతేగా దేవనము అనే శబ్దానికి ప్రేరకము అని మరొక అర్థం ఉన్నది. ఇక్కడ ప్రేరేపించున్నది అని ఒక అర్థం. సరిగ్గా ప్రేరేపించే శక్తి ఎవరంటే ధియోయోన ప్రచోదయాత్. సర్వజీవుల బుద్ధుల్ని ప్రేరేపించే శక్తి ఎవరో ఆ శక్తియే దేవి. అటువంటి ఆ దేవి యొక్క మాహాత్మ్యము, మహిమ చెప్పబడే గ్రంథము దేవీ మాహాత్మ్యం. ఆ తల్లిని చండీ అన్నా, దుర్గా అన్నా, ఎలా ఏ పేరుతో పిలిచినా పలికేటువంటి తల్లి. చిత్రం ఏంటంటే దేవీ మహాత్మ్యం దగ్గర పెట్టుకుని కృషి చేయండి. ఊరికిని చదవడం, పారాయణ చేసాం అనుకోవడం, లేదా హోమాలు చేసేసి ఏవో ఫలితాలు వస్తాయి అనుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. అది తప్పని నేను అన్ను, కానీ అక్కడితో ఆగిపోవద్దని మాత్రం అంటున్నా ఇక్కడ. ఎందుకంటే అర్థస్ఫురణతో తెలుసుకోవాలి. ఒక్కొక్క వాక్యాన్ని అర్థస్ఫూర్తితో అని తెలుసుకుంటే ఇక్కడ చెప్పబడేటువంటి ఆ పరతత్వం ఏమిటో తెలిసి ఒళ్ళు పులకించిపోతుంది. సామాన్యం కాదు ఇక్కడ. అందుకు మొదట చదివినప్పుడు ఆహా కథ బాగుందండి అంటూ ఉంటాం. కానీ అమ్మవారి దయ ఉంటే ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రపరమైన, యోగపరమైన రహస్యాలు తెలిసి ఆహా ఎంత అద్భుతమా అంటాం. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మ విద్య అంతా ఇందులో ఉందని తెలుసుకుంటాం. ఇక్కడ వేదాంత విద్యది సామాన్యం కాదు. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ బ్రహ్మ విద్యే ఈ చండీ సప్తశతి అంటే సామాన్యం కాదు.